అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి రామవరం గ్రామంలో మన జరిగినటువంటి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు దౌర్జన్యంతో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదేవిధంగా మీడియా సోదరుని కూడా పరామర్శించడానికి పెద్దలు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారు ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఈయన వస్తారని తెలిసి వెంటనే మరి వాళ్ళందరినీ కూడా 2 గంటలకే డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు మరియు అతని కుమారుడు అనుచరులు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారా అన్నది నియోజకవర్గ ప్రజలందరి దృష్టికి కూడా ఎప్పటికప్పుడే కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా రామకృష్ణారెడ్డి కుమారుడు తన అనుచరులు కూడా రాత్రులు ఇళ్లపైన దాడులు చేయడం, అదేవిధంగా మరి ఆస్తులను ధ్వంసం చేయడం చూసాం. అదేవిధంగా రామకృష్ణారెడ్డి మరి తనకు ప్రత్యర్థులైనటువంటి వారి ఆస్తులను ధ్వంసం చేయడం కూడా చూసాం. ఇప్పుడు తాజాగా పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఏ రకంగా దౌర్జన్యం చేశాడా అన్నది పోలీసుల చేత చేయించాడా అన్నది మనం చూసాం రామవరం గ్రామంలో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిజంగా రామకృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉండి మరి మన సభ్యులు కృష్ణారెడ్డి గారిని పరామర్శించాలనే ఉద్దేశం ఉండుంటే దాడి జరిగిన అదే గ్రామం కదా, దాడి జరిగిన మర్నాడే ఫోన్ చేసి మా వాళ్ళు చేసింది చాలా తప్పు అని చెప్పాలి. అదేం చెప్పలేదు, ఆ రోజు రాలేదు. మర్నాడు పొద్దున ఫోన్ చేసి మరి డాక్టర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవి వస్తున్నారట కదా, నేను కూడా అదే టైంకి వస్తానని ఆయన చెప్పడం అంటే ఇందులో అతను కుతంత్రం ఏ రకంగా ఉందో అన్నది చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా సంఘీభావంగా మన సభ్యుల కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఆ గ్రామంలో మరి ఇంకా మరి ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళకి కూడా వెళ్ళాలని మేము నిర్ణయించడం, ఏదో రకంగా అది భగ్నం చేయాలని రామకృష్ణారెడ్డి తలంచే మరి అదే టైంకి కొంతమంది గుండాల్ని, ముఖ్యంగా వాళ్ళ దగ్గర హాకీ స్టిక్లు అదేవిధంగా మరి గడ్డపారలు కూడా ఉన్నాయట. మళ్ళీ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గుండాలను తీసుకొచ్చారండి. రామకృష్ణారెడ్డి, నేను ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నా, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కానీ మారణాయుధాలు ఉండుంటే పోలీసులు ఎలాగ నీ మనుషులే కదా, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చేసేదంతా దొంగ పనులు నువ్వా చేసేది? నీ వాళ్ళని ఆ రకంగా రెడీ చేసి బుడద మాత్రం ఎదురోళ్ళ మీద జల్లడానికి నీ ప్రయత్నాలు ఏది ఏమైనా నీ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవడం, అదేవిధంగా నువ్వు ఏ రకంగా రౌడీయిజం చేస్తా అన్నావో ఆ రౌడీయిజం కూడా ప్రజలందరికీ కూడా తేటతెలివైంది. చివరికి నీ రౌడీ కార్యక్రమాలన్నీ కూడా మరి వీడియోల్లో చిత్రీకరిస్తున్న మరి ఒక విలేకరుని కూడా మరి ఆగలేదే మీరు? ఆయన కూడా దౌర్జన్యం చేసి ఆయన పైన ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆయన కంటికి కూడా గాయమైంది. ఈ రోజున కంటి చూపు కూడా తేడా వచ్చింది ఆయనకి. అదేవిధంగా మిగతా వాళ్ళ మీద కూడా గాయాలైనవి, వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండుంటే మరి కృష్ణారెడ్డి గారి మీద గతంలోనే 4-5 సార్లు మరి దాడికి మీ వాళ్ళు చేశారు, ఇంటిపైన ఈయన ఆస్తి నష్టం చేశారు. అప్పుడెప్పుడు కనీసం ఫోన్లో కూడా వెళ్ళడం కాదు, ఫోన్లో కూడా పరామర్శించలేదు. వారి తల్లిగారు పోయారు, అప్పుడు రాలేదు. అదేవిధంగా గ్రామంలో మిగతా వాళ్ళ ఇళ్ళ మీద ఆస్తి నష్టాలు జరిగి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అంతేకాకుండా ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా అక్కడ మరి చికిత్స పొందుతున్నారు. నీ అనుచరుల దాడులతోటి, అంటే నీ ప్రోత్సాహంతో జరిగిన దాడులతోటి వాళ్ళను కూడా ఎక్కడ పరామర్శించలేదు. అంటే ఇక్కడ కేవలం నీ రాజకీయం చెయ్యాలి, ఏదో రకంగా అక్కడ రచ్చ చెయ్యాలి, భయభ్రాంతులను సృష్టించాలని. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఒక 100 సార్లు ప్రయత్నించినా కూడా నీ ఇంకా ఎవ్వరూ కూడా భయపడేది లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు కూడా నీ కొడుకు అనుచరులు వాళ్ళు చేశారు, అనుచరులు నీ కొడుకు ద్వారా చేయించావు. ఈ రోజున డైరెక్ట్గా పోలీసులు గుండాలతో పట్టపగలే నువ్వు మరి దాడులకి ఈ రకంగా బరి తెగించావు. అంటే నువ్వు ఏ రకంగా తెగించావు అన్నది చూస్తున్నాం. పేరుకు బీజేపీయా అంటే మీ అధికార పార్టీ, మీ పార్టీ ఇలాంటి రౌడీజాన్ని గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందా? మరి దీనిపైన కూడా ఎంపీ పురంధేశ్వరి గారు కానీ అదేవిధంగా మరి మీ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు కానీ సమాధానం చెప్పాలి. ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మీరు కూడా రౌడీలా?
లేదంటే ఇటువంటి రౌడీజం చేసే మనిషి పైన ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారో చూడండి. అంతేకాకుండా ఇంత చేసి కూడా ఆ రోజున ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళపైన 25 నుంచి 30 మంది వరకు కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టించావు. అసలంటూ ఏమన్నా చెయ్యాలంటే ముందు నిన్ను మొదట ముద్దాయి నువ్వు, నీపైన ఒక రౌడీ షీట్ తీరేవాలి నువ్వు చేసిన అకృత్యాలకి. అదేవిధంగా నీ వెనకుండి దాదాగిరి చేస్తున్నారే వాళ్ళందరిపైన కూడా మరి యాక్షన్ తీసుకోవాలి. తూతూ మంత్రంగా ఓ 15-20 మంది పైన మాత్రం బైండ్ ఓవర్లు పెట్టించావు. అంటే ఏ రకంగా నువ్వు నేరస్తులను కాపాడుతున్నావో, ఏ రకంగా రౌడీజం గూండాయిజం చేస్తున్నావో అన్నది నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన విధంగా నీకు బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా నీ రౌడీయిజానికి గూండాయిజానికి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కూడా బెదరడు అదరడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.